శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఒక నెపంగా ఒక వంకగా చేసుకుని ఈ యుగం పూర్తి అయ్యే వరకు మానవులందరికీ ఒక అద్భుతమైన జీవన విధానాన్ని బోధించటం జరిగింది. అందరూ తమ తమ కర్తవ్యాలు చేస్తూనే ఉండాలి, తమ జీవితాలని యథాప్రకారంగా నడుపుకుంటూనే ఉండాలి. కానీ ఏది కూడా మళ్ళీ బంధనం కాకుండా ఈ జీవితంలో సుఖంగా ఉంటూ అయిన తరువాత శరీరం వదిలేక కూడా ఉత్తమ స్థితికి వెళ్ళేటటువంటి ఒక అద్భుతమైన జీవన విధానాన్ని అందించటం జరిగింది. అలా చెప్తూ ఇక్కడ ఈయన జ్ఞాన కర్మ సన్యాస యోగం అనే పేరుతో ఉన్న 4వ అధ్యాయంలో జ్ఞానము కర్మ ఆ రెండింటినీ వదలడం. జ్ఞానము కర్మ, జ్ఞానం వేరు కర్మ వేరు లేదు, జ్ఞానము కర్మ. కర్మకు సంబంధించిన జ్ఞానం, జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి కర్మ, ఈ రెండింటికి ఉన్న సంబంధం, వీటి గురించి చక్కగా ఇందులో వివరిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగతా. ఇది ఇంతకు ముందు కూడా చెప్పిందే గనక భయము క్రోధము మొదలైన వదులుకోవాలి అని, స్థిర బుద్ధితో ఉండాలని, తపస్సంపన్నులై పవిత్రులైన స్వరూపాన్ని పొందుతున్నారో ఆ విధంగా ఉంటే అని చెప్పారు కదా. ఇంకా తర్వాతవి ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఎవరు నన్ను ఏ రూపాలతో ఆరాధిస్తే వాళ్ళని ఆ రూపంతో అనుగ్రహిస్తాం. కానీ చిట్ట చివరికి మనుషులందరూ కూడా వివిధ రీతులు వేరు, చివరికి నా మార్గానికే వస్తారు. ఇక్కడ నేను నాది అన్న సందర్భం చెప్పుకున్నప్పుడల్లా కృష్ణుడు అని అర్థం చెప్పుకోకుండా సర్వులలోనూ నేను ఆత్మన్ అనే పేరుతో ఉన్న పరమాత్మ మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు ఒకసారన్నా చెప్పుకుంటున్నాం. అది మనస్సులో గట్టిగా నాటుకోవాలని. ఏమిటి? అందరిది అసలు పేరు నేను,
భాష మారచ్చు. ఇంగ్లీష్లో అయ్యి అంటారు, హిందీలో మై అంటారు, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు చెప్తారు. ఏది చెప్పినా చిట్ట చివరికి అందరి యొక్క పేరు అదే. అందరికీ అందరిలోనూ అదే పేరుతో ఉన్నటువంటి దైవం ఎవరైనా ఉన్నారో అతన్ని మనం భగవంతుడుగా అనుకోగలిగినట్టయితే, ఇదే కదా నువ్వు నేను అనే విషయాల గురించి చెప్పుకున్నాడు. మనిద్దరికీ జన్మలు చాలా జరిగాయి, నీకు గుర్తు లేవు, నాకు గుర్తున్నాయి అని. అంటే నేను అన్న భావన ఉన్నంతకాలం ఉంటుంది, నువ్వు అని అనుకునేటటువంటి సందర్భం వచ్చేటప్పటికల్లా గుర్తుండదు. ఆ విషయం చెప్పుకున్నాం. ఇటువంటి నా అనేటటువంటి దానికే చిట్ట చివరికి ఎవరైనా చేరుకునేది, అటువంటి దాన్నే పొందటం కూడా జరుగుతూ ఉంది అని. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇది 12వ శ్లోకం అండి. ఈ లోకంలో కర్మఫలాలు నాశించే వాళ్ళు ఇతర దేవతల్ని పూజిస్తారు. ఎందుకంటే అట్లా చేయడం వల్ల కర్మల వల్ల సిద్ధి వారికి శీఘ్రంగా లభిస్తుంది. శీఘ్రంగా లభిస్తుంది అని దానికోసమేనా? శీఘ్రంగా లభించేటటువంటివన్నీ కూడా శీఘ్రంగానే అంతం అవడం జరుగుతుంది. శాశ్వతంగా ఉండాలి అనుకున్న వాటిని కొంచెం నెమ్మదిగానే మనం సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ఇది సనాతన ధర్మంలో ఉన్న ఒకానొక మాట. సనాతన ధర్మాన్ని విమర్శించటానికి, తప్పు పట్టటానికి ఆయుధంగా ఉపయోగపడుతున్న అంశం ఈ వర్ణ వ్యవస్థ. దీనికి సంబంధించి ప్రస్తావించినటువంటి మాట. అయితే విమర్శించటానికి ఉపయోగించుకునే ఆయుధానికి పిడి మాత్రమే పట్టుకున్నారు, కానీ మొత్తం పట్టుకోలే. ఓ పిలక పట్టుకుని ఇట్లా తీస్తే మొత్తం అంతా లోపల ఏముందో ఏం తెలుస్తుంది, పైకి కనపడుతున్నది ఒకటే తీసుకున్నారు. కనపడుతున్న టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారే, అట్లాంటిది తీసుకున్నారు, కానీ లోపల దానికి మూలంగా పెద్దది ఆధారంగా ఉన్న అసలు సంగతి ఏమిటో తీసుకోలేదు. పైగా ఆ పట్టుకున్నటువంటి దాన్ని రంగు కళ్ళజోళ్ళ నుంచి మాత్రమే చూడడం జరుగుతోంది. పూర్తిగా యథార్థాన్ని దర్శించినట్టు కనపడదు. ఇందులో ఉన్నది మళ్ళీ ఎలా ఉన్నాడండి, ఈ మాట అనేసి ఊరుకున్నాడు ఆయన. తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. అదే ఆ మాట మర్చిపోతున్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నది వరకే వింటున్నారు. నేనే 4 వర్ణాలను సృష్టించాను, గుణాన్ని కర్మని బట్టి. చూసారా అండి, ఎప్పటి నుంచో మన దేశంలో ఈ కుల వ్యవస్థ ఉంది అంటారు. మొట్టమొదట గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం. తర్వాత విషయంలోకి వెడదాం. వర్ణాలు 4 మాత్రమే, కులాలు 3000కు పైగా ఉన్నాయి. వర్ణాలు వేరు, కులాలు వేరు. కులాలు వృత్తి బట్టి వచ్చాయి, వర్ణాలు ప్రవృత్తి బట్టి వచ్చాయి. ప్రవృత్తి వృత్తి రెండూ కూడా ఉన్నాయి. గుణ కర్మ. వృత్తి అన్నది కర్మ, ప్రవృత్తి అన్నది గుణం. ప్రవృత్తి వృత్తి రెండూ కలిపి 4గా ఉండడం జరిగింది. దీని గురించినటువంటి వివరం చెప్తే దానికి మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, లోకంలో జీవులు తమ స్వభావాల కారణంగా 4 వర్ణాలుగా తమని తామే విభజించుకుంటున్నారు. నిజానికి వారి ప్రకృతిగా ఈ విధమైన విభజన నేనే చేస్తున్నాను. నేను వారిలో ఆత్మస్వరూపుడుగా ప్రకృతికి ఈ విభజనకి అతీతుడుగా ఉన్నాను. నేనున్నాను వాళ్ళల్లో. ఈ ప్రకృతి ఈ విభజన నాకు వర్తించవన్నాడు. సరే, ఇంతకీ ఈయన చెప్పాడు, బాగానే ఉంది, నేనే చేస్తున్నానన్నాడు. పైగా ఎట్లా? మానవులే తమంతట తాముగా 4 వర్ణాలుగా తమని తాము విభజించుకుంటున్నారు. వాళ్ళు అలా విభజించుకునేటటువంటి దేనివల్ల అంటే వాళ్ళకున్న సహజ స్వభావం, ప్రకృతి వల్ల. వాళ్ళకి సహజ స్వభావం నేను తయారు చేశాను, కానీ విభజన నేను చేయలే. నేను వీటికి అతీతంగా ఉన్నా. ఇదేదో వినడానికి కాస్త చిన్న ప్రహేళిక, అంటే పజిల్లాగా అనిపిస్తోంది కదా. బాగానే ఉంది, సమర్థించుకోవడానికి ఇటు దటు అటు తిటు చెప్పేసి
తప్పించుకోవడానికి చెప్పిన దానిలాగా ఉంది అని అనిపించవచ్చు. అందుకే దానికి వివరం తెలుసుకుందాం. దీని గురించి మాత్రం తప్పనిసరిగా ఎక్కువ వివరం ఎందుకు తెలుసుకోవాలి అంటే, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళకి ఇది చాలా పెద్ద ఆయుధం. తప్పుపడతారు. అర్థం తెలియకపోతే ధర్మాన్ని ఆచరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఏమిటో మాకు సరిగ్గా తెలియట్లేదు, ఇది సరిగ్గానే ఉండుండొచ్చు కానీ అసలు విషయం తెలియట్లేదు అని అయోమయంలో పడే పరిస్థితి. విమర్శించే వాళ్ళకి సమాధానం చెప్పాలన్నా అసలు మనకి తెలియాలి కదా. ముందు దాని గురించి తెలుసుకుందాం. వర్ణము అనేటటువంటి మాటకి అక్షరం అనే అర్థం ఉంది, రంగు అనే అర్థం ఉంది. పైగా ఛాయ అంటే షేడ్ అంటామే ఆంగ్లంలో, ఆ అర్థం కూడా ఉంది. ఒకే ఎరుపు ఉందనుకోండి, అందులో ఎన్ని షేడ్స్ ఉన్నాయి? అన్ని షేడ్స్. ఇలా ఇన్ని అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ దీనికి ఉన్న అర్థాల్లో ఈ 3 అర్థాలు కాక విభాగము అనే అర్థం తీసుకోవాలి. అట్లా తీసుకుంటే మానవులు తమ సదుపాయం కోసం తమ స్వభావానికి అనుగుణంగా 4 విధాలైన ధర్మాలను అనుసరించి 4 వర్ణాలుగా ఏర్పడ్డారు. ఇవేమీ కులాలు కావు. దేనివల్ల ఏర్పడుతున్నారంటే స్వభావానికి అనుగుణంగా, వాళ్ళ గుణాన్ని బట్టి. ఇప్పుడు ఒకడిని చదువుకోరా అంటే నాకు చదువు కన్నా ఉద్యోగం చేయడం కన్నా వ్యాపారం ఇష్టం అంటాడు. అది వాడి గుణం. చదువుకున్నా సరే వ్యాపారం చేస్తానంటాడు. ఒకడు నేను వ్యాపారం చెయ్యలేను, నేను రిస్క్ తీసుకోలేను, నేను ఉద్యోగమే చేస్తాను, నెలకి ఎంత వస్తే అంతతో సర్దుకుపోతాను అంటాడు. ఇంకోటి ఇది కాదు, నేను యుద్ధం చేస్తానంటాడు. వాడిలో కొంచెం ధర్మ ప్రవృత్తి ఉంటే సైన్యంలో చేరతాడు. ధర్మ ప్రవృత్తి లేక వేరే రకాలైన క్రమశిక్షణ లేదనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ప్రతి వాళ్ళతో దెబ్బలాడుతూ ఉంటాడు. అది న్యాయం వైపు కావచ్చు, అన్యాయం వైపు కావచ్చు, పోట్లాడటం వాడి స్వభావంగా ఉంటుంది. మరొకడు ఉంటాడు, నేను ఏమీ చెయ్యను, నువ్వు లే అంటే లేస్తా, కూర్చో అంటే కూర్చుంటా, నా అంతటి నేనేం పని చెయ్యను, దీన్ని వాడను, ఇది చాలా భద్రంగా తీసుకెళ్ళి ఇనప్పెట్లో దాచుకుంటా, వీలైతే హెల్మెట్ కూడా పెడతా, దానికి చాలా జాగ్రత్తగా పెట్టేస్తా, దాన్ని వాడను, నాకు బద్ధకం ఆలోచించటం అని కొంతమంది ఉంటారు. ఎవరేం చెప్తే చేస్తూ ఉంటారు. అర్థమైంది కదా. ఇది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఈ 4 రకాలైనటువంటి తేడాలు మనుషుల్లో మనకు కనపడుతూ ఉన్నాయా లేదా? ఇంతకన్నా భిన్నంగా ఎవరైనా ఉన్నారా? ఈ 4 కేటగిరీల్లోకి పడకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దీనికన్నా అతీతంగా ఒకడికి నేను కూర్చున్న చోటు నుంచి కదలలేనండి, హాయిగా చదువు నేర్చుకుంటాను, చదువు చెప్తాను, దీంతో పనిచేస్తా, నా నోరు ఒకటే నాకు పనిచేస్తుంది, నాకు చెయ్యి నొప్పి, కాలు నొప్పి, ఒళ్ళు నొప్పి, నేను కదలను, నేను నాలుకతో పనిచేస్తా, చదువుకుంటా, కావలసిన వాళ్ళకి చదువు చెప్తా, అందులో లోతులు తెలుసుకుంటా, వివరాలు తెలుసుకుంటా, ఇదంతా ఒకటి. నేను వ్యాపారం చేస్తా, ఇది ఇంకోటి. నేను యుద్ధం చేస్తా, ఇది ఇంకోటి. అది సైన్యంలో చేరి కావచ్చు, లేకుండాను కావచ్చు, గల్లీ రౌడీ కూడా కావచ్చు. లేదా నేను ఏమీ నా అంతటినీ చెయ్యను అనేది ఇదొకటి. ఇది స్వభావం ఉందా లేదా? ఏ ఉద్యోగంలో చేరినా, ఏ సంస్థలో చేరినా, వాళ్ళు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఈ 4 లక్షణాలు మనుషుల్లో ఉంటాయా లేదా చూడండి. ఈ 4 లక్షణాలు డామినెంట్గా ఉండడమే కాకుండా డార్మెంట్గా అందరిలోనూ ఉంటాయి. నాకేదన్నా సమస్య వస్తే ఆలోచిస్తా, అప్పుడు దీన్ని వాడతా. నేను ఇతరుల కోసం వాడను, చదువుకోమంటే వాడను, ఆహా నాకు సమస్య వస్తే వాడతా. అలా వాడినప్పుడు దీన్ని వాడతా. నా మీదకి ఎవరైనా వస్తుంటే రక్షించుకుంటా, ఇతరులను రక్షించకపోయినా నా పని నేను చేసుకుంటా. నేను నాకు కావలసినటువంటిది సంపాదించుకునే ప్రయత్నం చేస్తా. ఈ 4 పనులు నేను చేస్తున్నా. అవస్థాభేదంలో ఒకసారి అది, ఒకసారి ఇది, ఇన్ని నేను చేస్తున్నా. ఈ 4 ఉండనే ఉన్నాయి కదా. ఇది స్వభావ సిద్ధంగా ప్రామినెంట్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 4 ఉంటేనే సమాజం ఉంటుందండి. నేను యుద్ధమే చేస్తానని అందరూ అంటే జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి అందించేవాళ్ళు ఎవరు? రీసెర్చ్ చేసేవాళ్ళు ఎవరు?
కొత్త విషయాలు కనుక్కునే వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ బుద్ధిజీవులు. అట్లంటే సైంటిస్టులు అందరూ వాళ్ళు అప్లికేషన్ ఫారంలో రాసిన కాస్ట్ అనేటటువంటి కాలంలో ఏదుందో అది పక్కకు పెట్టేస్తే వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళు ఇందులో చెప్పబడినటువంటి 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 వర్ణాలలో బ్రాహ్మణ వర్ణానికి చెందారు. జ్ఞానాన్ని విస్తరింపచేసేవాళ్ళు, జ్ఞానాన్ని వికసింపచేసేవాళ్ళు, జ్ఞానం అనేటటువంటి పుష్పం వికసించి అన్ని వైపులకి పరిమళం వెదజల్లేవాళ్ళు. వాళ్ళు దేశానికి రక్షణ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళందరూ క్షత్రియులు. మనకి కావలసిన సమస్తమైనటువంటి నిత్యకృత్యం జరుపుకోవడానికి, జీవితం కొనసాగడానికి, శరీరం నిలబడడానికి, మనం ఉండడానికి సహకరించేటటువంటి అన్ని వృత్తులు చేసేటటువంటి వాళ్ళు వైశ్యులు. ఇవేవి చెయ్యము అనేటటువంటి వాళ్ళు శూద్రులు. 4 వర్ణాలు. ఈ 4 కేటగిరీస్కి మించి ఎవరైనా ఉన్నారా అండి? దీన్నే అరిస్టాటిల్ 4గా విభజించాడు. సొసైటీలో ఉండే మనుషులు 4 తెగలు అన్నాడు ఆయన కూడా. పేర్లు మార్చాడంతే. థింకర్స్, ఎగ్జిక్యూటర్స్, ఫైటర్స్, ఫైనాన్షియర్స్ అండ్ లేబరర్స్. ఆయన వాడిన పదాలవి. థింకర్స్ ఉదాహరణకి ఒక సంస్థ స్థాపించాం. అక్కడ ఈ సంస్థ స్థాపించటానికి ఆలోచన ముందు ఉండాలి కదా. దానికి తయారు చేస్తారు. దాని బైలాసు మరోటి తయారు చేసి రూల్సు, రెగ్యులేషన్స్, వ్యవహారం అంతా తయారు చేసేటటువంటి వాళ్ళు థింకర్స్. వీళ్ళు బయటికి కనపడరు. ఎగ్జిక్యూటర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాస్ అన్నీ తీసుకుని వాటిని బయటికి చెబుతూ 10 మందికి తెలియచెప్తూ వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కార్యరంగంలోకి దూకుతారు, ఆ సంస్థని ప్రారంభిస్తారు, వ్యవహారం నడుపుతారు. వీళ్ళందరూ ఎగ్జిక్యూటర్స్. పేరు అది బయటికి కనపడదు. ఇవన్నీ చేయడానికి డబ్బు కావాలి. ఫైనాన్షియర్స్ ఉన్నారు. డొనేషన్స్. ఏ పని చేయాలన్నా ఉండాలి కదా. నా దగ్గర లేకపోయినా పని జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? నా దగ్గరే ఉండక్కర్లా, ఇది ఉన్న వాళ్ళ దగ్గరికి ఎడతాను, వచ్చి వ్యవహారం నడుపుతాం. అసలు చేసే పని ఏమిటో తెలియకుండా వచ్చి ఇది చెయ్యంటే ఇది, అది చెయ్యంటే అది, ఏదంటే అది చేస్తారు. అసలు మనం చేసే పని ఏమిటో, దాని విలువేమిటో కూడా తెలియదు. అది విలువైంది అవునో కాదో కూడా తెలియదు. అలా చేస్తారు. మన దగ్గర చేయమంటే మన దగ్గర చేస్తారు, మన శత్రువుల దగ్గర చేయమంటే శత్రువుల దగ్గర చేస్తారు, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తారు. వీళ్ళు ఒక కేటగిరీ. వీళ్ళు లేబరర్స్. ఈ 4 కేటగిరీలు అరిస్టాటిల్ కూడా చెప్పాడు. సమాజంలో ఈ 4 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళే ఉంటారు. దేనివల్ల వచ్చింది? ఇది స్వభావం వల్ల వచ్చింది. వాళ్ళ నేచర్ అది. నువ్వు ఇది చెయ్యమన్నా అది చేయడు, అది చేయమన్నా ఇది చేయడు. కొంతమంది హాయిగా ఏమయ్యా చదువుకోరా నాన్న బంగారం అంటే, చదువుకుని ఏం చెయ్యాలి, చదువుకుని నేనేం చేస్తా, 10 గొడ్లను కాచుకుంటే పాలో పెరుగో అన్నాడు. పాట ఉంది, పద్యం ఉంది కదా. నేను చదువుకుని చేసేదానికన్నా 4 గొడ్లను కాచుకుంటే తాగడానికి పాలు కాస్త పెరుగు వస్తాయి, అంచేత నేను ఆ పని చేస్తాను. వాడు అవసరమే సమాజానికి. వాడు లేకపోతే ఎలా ఉంటాం మనం? వాడు ఆ గొడ్లని కాచి, అది అయితే పెద్ద ఫామ్ అవ్వచ్చు, డైరీ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే వాడు 2 పెట్టుకుని అలా పొలాల్లో చేస్తూ ఉండొచ్చు. అదైనా అవసరమే కదా. అది కావాలి. దాన్ని మన దాకా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కావాలి. ఈ వ్యవహారం చక్కగా నడుస్తోందా లేదా చూసేవాళ్ళు కావాలి. దీనికంతా ఒక థియరీ ఏర్పాటు చేసి దీన్నంతా ఒక స్ట్రీమ్ లైన్లో దానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు కావాలి. అలాగే ఇప్పుడు సంస్థ పెడుతుంటే దాన్ని బైలాస్ చేసేవాళ్ళు, దాన్ని అమలు జరిపేవాళ్ళు, డబ్బు ఇచ్చేవాళ్ళు, మనం చేసే పని ఏమిటో తెలియకపోయినా పనిచేసేవాళ్ళు ఉంటారు. మనకు మంచినీళ్ళు తెచ్చిపెట్టమన్న వాళ్ళు కానీ, లేకపోయినట్టయితే మనకి ఆఫీస్ తుడిచిపెట్టేవాళ్ళు కానీ, ఈ ఫైల్ అక్కడికి పట్టుకెళ్ళే వాళ్ళు కానీ, వీళ్ళే కాదండి, ఆ పై వాళ్ళకు కూడా చాలామందికి వాళ్ళు పనిచేసే సంస్థ యొక్క సిద్ధాంతాలు, వ్యవహారాలు తెలియవు. ఎంతవరకు చెప్తే అంతవరకు చేస్తారు. ఇలా 4 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏం చెప్తాడంటే, ప్రతి మనిషి తన స్వభావాన్ని అనుసరించి తనకు నచ్చిన పనుల్లో నైపుణ్యాన్ని సంపాదించి
ఇంతవరకు బాగానే ఉంది. ఇతరులకు ఉపయోగపడుతూ ఇతరుల వల్ల తను కూడా ప్రయోజనం పొందుతూ ఉన్నాడు. ఇది ఈ వ్యవస్థలో ఉండేటటువంటి వ్యవహారం. ప్రయోజనం పొందుతున్నాడు. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఉన్నాడు. లేచెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒకళ్ళ చేత తను తెప్పించుకుంటున్నాడా? టీ పెట్టుకోవడం రాదు ఆయనకి. ఇంకెవరో టీ పెట్టిస్తే తాగుతున్నాడా? టీ తాగాలి అంటే ఆ టీ ఆకు పండించే వాళ్ళు ఎవరో ఉండాలా? ఆ పాలు డైరీ మెయింటైన్ చేసి పాలు తీసి ఇక్కడ దాకా చేసేవాళ్ళు ఉండాలా? ఇవన్నీ చేస్తే వీటిని కలిపి వండి మనకి టీ తయారు చేసేవాళ్ళు ఉండాలా? ఇంతమంది వల్ల తాను ప్రయోజనం పొంది ఒక కప్పు టీ తాగుతున్నాడు ఆ పెద్ద సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి. ఆయన ఇచ్చేటటువంటి జీతభత్యాల వల్ల మిగిలినటువంటి వాళ్ళందరూ నెమ్మదిగా అలా చక్రభ్రమణంలాగా వెళ్ళి అక్కడ కూడా ఉపయోగం పొందడం జరుగుతోంది. ఇందువల్ల ఈ 4 ధర్మాలను అనుసరించి 4 విధాలైన వర్ణాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాలు. ఇవి వ్యక్తిలో 4 ధర్మాలు ఉన్నాయి, ఓ కుటుంబంలో ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, సంస్థలో ఉన్నాయి, పరిపాలనలో ఉన్నాయి. పరిపాలన చేస్తే పరిపాలనలో కూడా ఈ 4 ఉన్నారు కదండి. సిద్ధాంతాలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు. మనకి రాజ్యాంగం రాసిన ఆయన ఉన్నాడు. ఆయన ఏ కేటగిరీ? రాజ్యాంగం తయారు చేసిన వాళ్ళందరూ కలిపితే వాళ్ళందరూ బ్రాహ్మణులు, అనుమానం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలివిగా ఆలోచించారు, బుర్రతో ఉపయోగించారు. దాన్ని అమలుపరచడానికి ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యవస్థ అంతా కూడా క్షత్రియులు అవుతారు, మన రక్షించేవాళ్ళు. దీనికి కావాల్సిన సమాజం నిలబడడానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ అవన్నీ తయారు చేసి దాంతో మనందరం బతకడానికి కావాల్సిన అన్ని వస్తువులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ వైశ్యులు అవుతారు. పొలంలో పనిచేయమన్నా, ఫ్యాక్టరీలో పనిచేయమన్నా, ఆఫీసులో పనిచేయమన్నా, ఇక్కడ అక్కడ అన్న సంబంధం లేకుండా అన్ని చోట్ల సమానంగా ఒకే రకమైన బుద్ధితో పనిచేసేటటువంటి వాళ్ళు 4వ తరగతికి చెందుతారు. వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేనివాళ్ళు, ఆలోచించనక్కర్లేని వాళ్ళు. కాకపోతే తమకు సంబంధించినటువంటి విషయాలని తాము ఏది పాటిస్తామన్నారో అది పాటించాలి. వీటిని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. తెలుసుకోవడం, తెలియచెప్పడం, కాపాడుకోవడం, కాపాడటం, ఉపయోగపడడం, ఉపయోగించుకోవడం, శరీరాన్ని మాత్రమే ఉపయోగించి పనులు చేయడం. ఈ 4 ఏదో ఒక దానికి పనికొచ్చే స్వభావం ప్రతి మనిషికి ఉంటుంది. ఈ స్వభావాన్ని బట్టి ఒక మార్గం నచ్చుతుంది, ఒక్కొక్కళ్ళకి ఒకటి నచ్చుతుంది. చాలే నేను నాయకత్వం వహిస్తాననే వాళ్ళు కొంతమంది ఉంటే, నువ్వు నిర్ణయం తీసుకో నేను వెనకాల వస్తాను అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరిపోతారు కదా. దానివల్ల వృత్తి కర్మ అన్నది ఏర్పడడం జరిగింది. ఈ విభాగాలనే పెద్దలు 4 వర్ణాలని చెప్పారు. బ్రాహ్మణ ధర్మం అంటే తెలుసుకోవడం, తెలియజెప్పడం. క్షత్రియ ధర్మం ఇప్పుడు 4 చెప్పుకున్నాం కదా. కాపాడుకోవటం, కాపాడటం, ఇది క్షత్రియం. వైశ్య ధర్మం ఉపయోగపడడం, ఉపయోగం పొందడం. నేను ఉపయోగపడతాను ఎవరికన్నా, నేను ఉపయోగం కూడా పొందుతున్నా కదా. ఆ పొందుతున్నప్పుడు నాలో వైశ్య ధర్మం ప్రవర్తిస్తోందనమాట. శూద్ర ధర్మం శరీర బలంతో పనులు చేసుకోవడం. నేను చేసి ఇంట్లో వాళ్ళకన్నా చేస్తాను, నా కోసమన్నా చేసుకుంటాను. అయితే ఈ మానవులు అనుసరించే ఏ వృత్తి అయినా, జీవనోపాధి కోసం చేసేటటువంటి ఏ పనైనా ఈ 4 ఏదో ఒక తెగకి చెంది ఉంటుంది. ఈ విభజన ప్రపంచంలోని అన్ని నాగరిక సమాజాల్లోనూ స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు ఉపయోగించిన పదాలు, భారతదేశంలో మనం ఉపయోగించినటువంటి పదాలు, ఈ పదాలకి ప్రస్తుతం ఉన్న కులాల పేర్లకి సంబంధం ఉండడంతో ఇన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. అందువల్ల ఇది కుటుంబం కానీ, సంస్థ కానీ, ప్రభుత్వం కానీ, ఒక రాజకీయ పక్షం కానీ ఒకటేమిటి ప్రతి చోట ఉంది, లేనిది ఎక్కడ. ఉదాహరణకు కొత్త పార్టీ పెట్టారు. మనకి బోల్డ్ పార్టీలు కొత్తగా వచ్చే వాటన్నిటిని చూస్తున్నాం కదా. దానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లని లేదా ఇంకెవరిని మేధావుల్ని తీసుకుని వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు రాయించుకుంటారు. వాళ్ళు ఎక్కడ బయటికి కనపడరు, ఏదో సందర్భంలో వాళ్ళ పేరు తెలుస్తుంది. వాళ్ళు బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళు. దే యూజ్ దేర్ బ్రెయిన్స్, దే ఆర్ నెవర్ సీన్. దాన్ని తీసుకొచ్చి మాట్లాడేటటువంటి వాళ్ళు వీళ్ళంతా ఎగ్జిక్యూటర్స్, క్షత్రియులు అవుతారు.
దీనికి ధనం ఇచ్చి దీన్ని మళ్ళీ వాళ్ళు ఉపయోగించుకుంటారు. మేము అప్పుడు డొనేషన్ ఇచ్చాం, మేము చేసినటువంటి వాటికి కప్పిపుచ్చండి అని. వీళ్ళందరూ వైశ్యులు అవుతారు. ఇక నాలుగో వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అన్ని పార్టీల మీటింగుల్లోనూ కనపడతారు. వీళ్ళకి పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేదు. మన ఎలక్షన్స్ రాబోయే వచ్చే ముందు చూస్తూ ఉంటాం. ఏ పార్టీ సమావేశం పెట్టినా ఇదే గుంపు ఉంటుంది అక్కడ. వాళ్ళు దేనికి లోబడతాడో మనకి తెలుసు. అవి ఇచ్చి అంటే వాళ్ళ దోషం కాదు, వాళ్ళని తప్పు పట్టట్లా. వాళ్ళకి పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేదంతే. ఈ కేటగరైజేషన్ అన్నది సమాజంలో ఎప్పుడూ ఉంటుందా ఉండదా? అది ఉన్నప్పుడు ఇది మాత్రమే మనం ఆలోచించుకుని ఈ రోజుల్లో కులము అన్నదానికి వర్ణం అన్నదానికి సంబంధం పెట్టుకోకపోయినట్టయితే నీది అర్థమవుతుంది. ముందర బ్రేక్ దట్. ఇట్స్ నాట్ ద సేమ్. వర్ణం ఎంటైర్లీ డిఫరెంట్. అవి 4 వర్ణాలు, 5వది లేదు. కులాలో 300కి పైగా ఉన్నాయి. ఎప్పటి మాట? 4 దశాబ్దాల క్రితం మండల్ కమిషన్ పెట్టిన లెక్క అది. మరి ఇప్పటికి కొత్తవి ఉపకులాలు అవి ఇవి చేరుతూనే ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఎన్ని ఉంటాయో. వాటికి సంబంధం లేదు అన్నటువంటి వ్యవహారాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో ప్రణాళిక వేశాను అంటే సరిపోదు, దానికి కావలసిన వస్తు సామాగ్రి ఉండాలి, దీన్ని అందించేవాళ్ళు ఉండాలి, కొనుక్కోగలిగిన సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఇది మళ్ళీ ఇంకా బాగా అర్థం కావాలంటే ఆడవాళ్ళకి బాగా అర్థం అవుతుందండి. అందుకని చెప్తున్నాను. వంట చేయాలంటే వంట ఎట్లా చేయాలి అనే జ్ఞానం ఉండాలి. ఇది ఒకటి. లేచి వండడం పని, కావలసిన పప్పు ఉప్పు మొదలైన పదార్థాలు తేవడం ఏదైతే ఉందో అది అర్థం, మనీ. ఇవన్నీ తీసుకొచ్చి అన్నీ మనకి అందుబాటులో ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది మనకి 4వ వర్ణంగా సేవ అనేది కనపడుతుంది. కనుక ఈ రకమైనటువంటి విభజనని శాస్త్రీయంగా చేసి దానికి మూలమైన మనస్తత్వాన్ని, క్రియాశీలతని పరిగణనలోకి తీసుకుని సమాజంలోని మనుషులని వర్గీకరించాడు శ్రీకృష్ణుడు. ఇంత ఆలోచన చేసి దీనికి సంబంధించినటువంటిది చాలా గొప్పగా వర్గీకరణ చేయడం జరిగింది. కొసమెరుపుగా ఒక మాట అన్నాడండి. ఆ కొసమెరుపు మాట వల్ల మళ్ళీ మనం కొద్దిగా అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాం, హడావుడి పడుతూ ఉంటాం. ఏమిటంటే ఈ విభాగాల్లోకి మానవులు స్వయంగా చేరిన స్వభావాల విభజన తనే చేశాడు. అంటే ఈ 4 రకాల స్వభావాలు ఉంటేనే కదా సమాజం సుస్థితిగా ఉండడం. అందుకని స్వభావాల విభజన ఆయన చేశాడు. అందులోకి ఎవరికి వాళ్ళు చేరతారు. నేను ఇందులో చేస్తాను, ఇది చేస్తాను, ఎవరికి వాళ్ళు ఆ పనుల్లోకి వెళ్ళిపోవడం ఉంటుంది. కానీ తాను మాత్రం వేటిల్లోనూ ఇరుక్కుపోకుండా అతీతంగా ఉంటానని చెప్పాడు. అందుకే అతీతంగా ఉంటాడు కనుకే ఏ విభాగానికైనా చెందేట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకే వ్యక్తి వేరు సందర్భాల్లో వేరు వర్ణాలకు చెందినవాడుగా ఉండడం సాధ్యమా? కృష్ణుడు అన్నాడు కదా, నేను దేనికి చెందను, అవసరమైతే దేనికైనా చెందుతాను, ఏదైనా వర్తిస్తాను అని. ఎలాగా అంటే తల్లి పిల్లలకి బుద్ధి చెప్పేటప్పుడు, చదువు చెప్పేటప్పుడు జ్ఞానస్వరూపిణిగా ఉంటుంది, బ్రాహ్మణ లక్షణం. వంటలు వడ్డన్లు చేసేప్పుడు కార్యశీలి, క్షత్రియ లక్షణం. ధనరూపంగానో వస్తురూపంగానో కుటుంబానికి తోడ్పడ్డప్పుడు ఆర్థిక సహాయం చేస్తుంది కనుక వైశ్య లక్షణం. చిన్న పెద్ద అని చూడకుండా సేవ చేస్తుంది కనుక సేవకురాలు. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి అంటే త్రిగుణాల సమ్మేళనం వల్ల ఏర్పడిన స్వభావం కారణంగా ఈ రకంగా ఏర్పడి స్థిరపడిన వర్ణ విభాగం సమాజానికి వర్తిస్తుంది. ఇది స్థూలం గుణం వల్ల ఏర్పడింది. ఒకే వ్యక్తి సందర్భానుసారంగా భిన్న ధర్మాలని అప్పటికప్పుడు పాటించటం వల్ల ఏర్పడిన విభజన కర్మ, అంటే చేసే పని వల్ల ఏర్పడింది. ప్రతి మనిషిలోనూ అంతర్యామిగా ఉండి ఈ విధమైన విభజన చేస్తున్న రూపమైన దైవంగాను,
వీటికి అంటే గుణకర్మలకి అతీతంగా ఉంటూ ఉండే ఏదీ చెయ్యని రూపమైన దైవంగాను కూడా ఉన్నానన్నాడు. నిజానికి ఈ రెండు కలిసిందే దైవం. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందామండి. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, వర్ణం కులం ఒక్కటి కాదు, ఈ రెండు భిన్నము, ఒకటి అనడానికి వీలు లేదు. ఈ ఒక్క శ్లోకానికి ఇంతసేపు చెప్పాను అని మీరేమీ అనుకోకండి. ఈ ఒక్క శ్లోకానికి అర్థం సరిగ్గా తెలియకపోవడం వల్ల మనని విమర్శించుకుంటున్నాం. మనని విమర్శించే వాళ్ళకు ఒక పెద్ద ఆయుధాన్ని చేతికిచ్చాం. ఇందులో ఉన్నటువంటి అసలైన అర్థం తెలుసుకుంటే సరిపోతుంది అని చెప్పక తప్పలేదు. ఈ రకాలైనటువంటి మానసికమైన గుణాన్ని కర్మని బట్టి విభజించే స్వభావాన్ని అక్కడ తయారు చేసి పెడితే దాంట్లో ఎవరికి వాళ్ళు ఆ విభాగాల్లోకి తమంతట తాముగా ప్రవేశించడం జరుగుతూ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, చదువుకోరా అంటే గొడ్లను కాచుకుంటానన్నవాడు ఉన్నాడు, ఉద్యోగం ఇస్తానంటే వ్యాపారం చేస్తానన్నవాడు ఉన్నాడు. అంటే వాళ్ళు తమ తమ వృత్తుల తమ తమ మనస్వభావాలని బట్టి ఆ రంగాలని ఎన్నుకోవడం, అందులోకి మారటం జరుగుతూ ఉంది. ఇది ఎక్కువ అయినా సరే మనస్సుల్లో నాటుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు గనక కర్మలు నన్నంటవు. ఈ విధంగా నా తత్వం తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. ప్రాచీనులైనటువంటి ముముక్షువులు అంటే మోక్షం పొందాలనుకున్న వాళ్ళు ఈ విధంగా నా తత్వరహస్యం తెలుసుకుని కర్మలను ఆచరించారు. అందువల్ల నువ్వు కూడా పూర్వుల్లాగా నిష్కామ భావంతో కర్మలను ఆచరించు. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఈ విషయం నిర్ణయించటంలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనవుతున్నారు, తికమక పడుతున్నారు. ఏది కర్మ ఏది అకర్మ అయోమయం. అందువల్ల కర్మతత్వం నీకు నేను బాగా విస్తపరుస్తాను. దాన్ని తెలుసుకుని నువ్వు అశుభాల నుండి అంటే కర్మబంధాల నుండి విముక్తుడు అవుతావు. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మతత్వం తెలుసుకోవాలి, అలాగే అకర్మ అంటే తెలియాలి, మధ్యలో వికర్మ అనేది కూడా ఒకటి ఉంది, అది కూడా తెలియాలి. ఎందువల్లంటే కర్మ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం, చాలా నిగూఢం, దాని అర్థం తొందరగా తెలియదు. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్నకర్మకృత్. కర్మలో అకర్మని అకర్మలో కర్మని దర్శించేవాడు మానవులలో బుద్ధిశాలి, అతడు యోగి. అంతేకాదు అన్ని కర్మలు చేసినవాడు కూడా అవుతాడు. ఇది ఎట్లా కుదురుతుందండి? కర్మ ఏమిటి అకర్మ ఏమిటి ఈ చెప్పాడు. ఆ శ్లోకాలకు అర్థాలు కదా మనం ఇంతవరకు చెప్పుకున్నాం. కానీ మనకది నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడాలి, దాంట్లో ఆయన చెప్పినటువంటి అసలు విషయం ఏమిటి, ఇది కదా తెలియాలి. సర్వజీవులలోనూ ప్రకృతిగాను ప్రకృతికి అతీతంగా కూడా ఉన్నాను అని కృష్ణుడు అర్జునుడికి చెప్పి తాను ప్రకృతికి అతీతుడుగా ఉండడానికి కర్మలు తనకు అంటకపోవడం కారణం అన్నాడు. కర్మలు అంటకపోవడానికి కారణం ఏమిటంటే కర్మఫలాల మీద దృష్టి లేకపోవడం. కర్మ చేయడమే తప్ప ఫలితం గురించి ఆలోచన లేదు.
ఈ విధంగా ఎవరైతే నన్ను అంటే ఆత్మని తెలుసుకుంటాడో, ఇక్కడ మళ్ళీ నన్ను నన్ను అంటే తనని తాను, తనలో ఉన్న ఆత్మ, ఆత్మ అన్న పదానికే తాను నేను అని అర్థాలు ఉన్నాయి. తను తను అంటూ ఉంటాం కదా, నేను కర్మల చేత బంధించబడడు. పూర్వం ముక్తి పొందాలనుకున్న వారు ఈ రహస్యాన్ని తెలుసుకుని కర్మాచరణం చేశారు. తరతరాలుగా పెద్దలు అనుసరించిన పద్ధతిని పాటించు నువ్వు కూడా. పెద్దలు అనుసరించి తరించిన ఈ మార్గాన్ని నువ్వు కూడా అనుసరించి కర్మాచరణం చెయ్యి. అంతేకాని కర్మాచరణం మానే ప్రయత్నం చెయ్యొద్దు అని నొక్కి ఒక్కాణించాడు. సాధారణంగా కర్మఫలాలను వదలమంటే కర్మలు చెయ్యడమే మానటం జరుగుతుంది. అందుకని చెయ్యవలసిన దానిని చెప్పటంతో పాటు ఏమి చెయ్యకూడదో కూడా చెప్పాడు. కర్మ అకర్మ ఇది బాగా అర్థం కావడానికి కర్మ అకర్మల గురించి బాగా వివరించి రెండింటికి మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకోకపోవడం వల్ల జ్ఞానులైన వాళ్ళు కూడా భ్రమలకి లోనవుతూ ఉంటారు. నిజస్వరూపం తెలుసుకుంటే కర్మలు చేస్తూనే కర్మ విమోచనం జరుగుతుంది. లోకంలో చాలా అపార్థాలకి లోనయ్యి దురర్థంతో ఉపయోగించే పదం ఒకటి కర్మ. పైగా కర్మకి ఒత్తు కూడా పెట్టి కర్మ అంటూ ఉంటాం. అసలు ఆ కర్మకి కర్మని ఇక్కడ ఈయన చెప్పినటువంటి దానికి ఎక్కడా కూడా సంబంధం లేదు. కర్మ అంటే ఆచరించటం, ఏదైనా పని చేయడం, చేసింది కర్మ. అకర్మ అంటే చేయకుండా ఉండడం, చేయకపోవడం. మూడో మార్గం ఉంది, దాని గురించి కూడా స్పష్టంగా తెలియాలి. ఆ మార్గం తెలుసుకోవడం చాలా కష్టం. అటువంటిది ఒకటి ఉందనే చాలామందికి తెలియదు, కానీ అదే చేస్తూ ఉంటాం. ఏమిటది? వికర్మ. కర్మ అంటే చేయడం, అకర్మ అంటే చేయకపోవడం, వికర్మ అంటే చేయకూడనిది చేయడం. తనకు కావలసినప్పుడు ఏం చేస్తున్నామో తెలియకుండా చేయడం. ఎప్పుడైతే కర్మ అనే దాన్ని ఆచరిస్తూ ఉంటారో, గుర్తించి తమకు కావలసినప్పుడు ఆ విధంగా ప్రవర్తించటం అభ్యాసం చేస్తే, కర్మ అకర్మ వికర్మ అనే వాటిని తెలుసుకుని వాటిని అభ్యాసం చేస్తే కర్మ విమోచనం జరుగుతుంది. ఆచరించటంలో ఆచరించకుండా ఉండడం, ఆచరించకపోవడంలో ఆచరించటం ఉన్నాయి. ఇది కొంచెం కష్టమే అర్థం అవడం. గమనించినంతకాలం ఇదేదో ఒక చిన్న, ఇందాకన్నానే పజిల్ లాగా కనపడుతుంది. ఉదాహరణకి మనకు అర్థం ఉదాహరణలు చెప్తే అర్థమవుతుంది. ఓ స్నేహితుడితో కలిసి మాట్లాడుతూ నడుస్తూ ఉన్నప్పుడు మన మనస్సు దృష్టి మాటల మీద ఉంటాయి, నడక సాగుతుంది. ఎంత దూరం నడిచామో కూడా తెలియదు. అలా నడుచుకుంటూ వెళ్దాన్రా, ఒక్కడిని నడిస్తే కష్టంగా ఉంటుందని. ఒక 10 గజాలు నడవడం కష్టమైన వాడు కూడా స్నేహితులతో మాట్లాడుతూ నడుస్తుంటే 100 గజాలు తేలిగ్గా వెళ్ళిపోతాడు. నడక చేశామా చేయలేదా? నడిచాం. శారీరకంగా చేస్తున్నా చేసినట్టు కాదు. ఎందుకంటే నడుస్తున్న స్పృహ లేదు, దారిలో ఎదురైన వాటిని గుర్తించం, పట్టించుకోం. అందువల్ల ఇంత దూరం నడిచామనే అలసట కూడా ఉండదు. నిత్యకృత్యాలను కూడా ఈ విధంగానే కర్మాచరణ చేస్తూనే కర్మ చేసిన ఫలితాన్ని పొందకుండా ఉండొచ్చు. అన్ని పనులు చేస్తాం, కానీ దాని మీద దృష్టి పెట్టి అదే నా జీవిత పరమార్థం అన్నట్టుగా దాని ఫలితం ఎట్లా ఉంటుంది, అది చేసేటప్పుడు జాగ్రత్తగానే చేయాలి, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఫలితం మీద దృష్టి పెట్టి చేసినప్పుడు మాత్రమే అది మనకు అంటుకుంటుంది. లేదంటే చాలా అలవోకగా చేసేయచ్చు. దీనికి గొప్ప ఉదాహరణ డ్రైవింగ్ చేసేవాళ్ళని చెప్తాం. మన మహానగరంలో కాదు కానీ బాగా పెద్ద పెద్ద రాచబాటల్లో వెడుతూ ఉంటారు కదా, హైవేల మీద వెళ్ళేటప్పుడు చక్కగా పాటలు వింటూ ఉంటారు, వెడుతూ ఉంటారు. డ్రైవింగ్ చేసినటువంటి అలసట వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అంతెందుకండి, ఇలా లేకుండా చేస్తామా అంటే గాలి పీల్చటం పెద్ద ఉదాహరణ. తెలిసి గాలి పీలుస్తున్నామా? లేదు కదా. ప్రయత్నపూర్వకంగా గాలి పీల్చాలంటే ఈ పాటికి ఎన్నిసార్లు మానేసేవాళ్ళమో మనం తెలియదు.
గుండె కొట్టుకోవడం, రక్తం ప్రసరించడం, తిన్నదరగడం మన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టే రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా, అంటే నిత్యకృత్యాలన్నీ కూడా సహజంగా మన ప్రమేయం లేకుండా సూర్యోదయ సూర్యాస్తమయాలంత సహజంగా జరిగిపోతూ ఉంటే సాధన ప్రయత్నపూర్వకంగా సాగుతూ ఉంటుంది. మొదట్లో అలా చేయడానికి ప్రయత్నం చేయాలి. కొంతకాలానికి అది అలవాటైపోయి సహజంగా అయిపోతుంది. సాధన కర్మ చేయడం అయితే బ్రతకటం కోసం చేసే పనులు మనసు పెట్టి చేసేవి కావు కనుక అకర్మ అవుతాయి. నేను పూజ చేయాలి, ఏదో కాసేపు కూర్చొని మెడిటేషన్ చెయ్యాలి, జపం చెయ్యాలి, ఇదంతా కర్మ. నేను చెయ్యాలి అనుకుని చేస్తున్నా. అది చెయ్యడం కోసం కావలసిన బతకాలు గనక ఆ బతకడానికి చేసే పనులన్నీ ఒక రొటీన్ అంటామే, ఆ రొటీన్లో చేసుకెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు అవి చేసినట్టు కాదు, వాటి యొక్క ఫలితం మనకు ఉండదు. ఇది అకర్మ అవుతుంది. ఈ విధంగా అకర్మలో కూడా కర్మ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పింది ఏమిటి? కర్మలో అకర్మ. ఏదో వండుకోవడం, తినడం, ఇలాంటివన్నీ కర్మలు. కానీ అకర్మ అయింది. ఎందుకు? మనం దాని మీద దృష్టి పెట్టలేదు కనుక. కానీ కొన్ని సందర్భాల్లో కర్మలో అకర్మలో కర్మ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఎవరితో అన్నా మాట్లాడుతూ నీ మొహం చూడను అన్నాం అనుకోండి, చూడను అనేటటువంటి అకర్మ గురించి మాట్లాడుతూ వాళ్ళని చూస్తూనే చెప్తాం. ఈ విషయాన్ని గురించి నేను తలుచుకోను అని అనుకున్నాం అనుకోండి, తలుచుకోను అనుకుంటూ తలుచుకున్నామా లేదా? అందువల్లది కర్మలో అకర్మలో కర్మ అవుతుంది. ఇది ప్రతికూల భావనలతో జరుగుతుంది. సాధారణంగా ఇట్లాంటివన్నీ అకర్మ అని మనం దేన్నైతే ఇక్కడ ఉదాహరణలు చెప్పామో ఇవన్నీ నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేటటువంటివి. దీనికి ఒక ఉదాహరణ మనకి దీన్ని కొంచెం మార్పుతో కొన్ని సినిమాల్లో కూడా వాడారు. భోజన ప్రియుడు ఒక ఆయన, బాగా రకరకాలుగా తినేవాడు. ఏదో కారణంగా తినకూడని పరిస్థితి, తినలేని పరిస్థితి వచ్చింది. కానీ తినాలి కదా బతకడానికి. అందుకని ఏం చేస్తాడు అంటే, మా అమ్మ చిన్నప్పుడు గడ్డ పెరిగేసి పెట్టేది, ఎంత బాగుంటుందో అని నీళ్ల మజ్జిగ వేసుకుని తింటూ ఉంటాడు. అంటే తింటున్నప్పుడు ఆ గడ్డ పెరుగుని, మీగడ పెరుగుని గుర్తు చేసుకుంటాడు. ఇది ప్రయత్నపూర్వకం. అప్రయత్నంగా చేసేవారు కూడా కనపడతారు. అంటే కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి కదండి. మత్తు మందులు అందరికీ పెద్ద పెద్ద మత్తు మందులు, మాదక ద్రవ్యాలు, మద్యాలు ఇవన్నీ కాకపోతే మనకి నిత్యకృత్యంగా కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. కాఫీలు, టీలు ఇలాంటివి ఉన్నాయి కదా. సమయానికి దొరక్కపోతే వాటినే తలుచుకుంటాం. అంటే వాటిని తాగడమో తినడమో అనే కర్మ లేదు, కానీ అది అక్కడ అకర్మ అయింది. ఆ కర్మ లేదు గనక, కానీ వాటిని తలుచుకుంటూ కర్మగా ఉన్నాం. ఇది ఒక రకంగా ఏమవుతుంది అంటే, దీన్ని ఏం చెప్పచ్చు అంటే ఒక రకంగా వైరభక్తి అనొచ్చు. ఏది వద్దనుకుంటామో దాన్నే తరచుగా తలుచుకుంటూ ఉండడం, చెయ్యొద్దనుకున్న విషయమే తరచుగా రావడం, ఇవన్నీ వీటన్నింటికీ మూలం కర్మ. ఎవరైతే కర్మలో అకర్మలో కర్మని జాగ్రత్తగా గమనించగలిగితే అతడిని యోగి అంటారు. సర్వకర్మలు సమగ్రంగా ఆచరించేవాడు అవుతాడు. అసలైన కర్మ సిద్ధాంతం తెలియడానికి ఈ జ్ఞానం ప్రాతిపదిక అంతే. ఇది కర్మ సిద్ధాంతం కాదు, అది తెలుసుకోవడానికి ఇది బేస్ అవుతుంది. ఏది? ఒక పుస్తకం చదవాలంటే అక్షరాలు నేర్చుకోవాల్సినట్టు ఇది అక్షరాలు నేర్చుకున్న స్థాయిలోనే మనకి సరిపోతుంది. కర్మ సిద్ధాంతం అసలు తర్వాత చెప్పేది ఉందే, దానికి ఇది ఫౌండేషన్ లాగా, ఒక పునాది లాగా, ఒక బేస్ లాగా ఉంది. అంటే మనం అలిసిపోకుండా ఉండాలి అంటే కర్మ చేస్తూ అకర్మతో ఉండాలి. మనం గమనిస్తాం, చాలామంది పిల్లలు రేపు పరీక్ష అంటే ఇవాళ జ్వరం వచ్చేస్తుంది వాళ్ళకి. అలాగే పెద్దవాళ్ళకి రేపు ఏదైనా ఇంట్లో పెద్ద పని పెట్టుకోగానే ఇవాళ జ్వరం వచ్చేస్తుంది. ఎట్లా చేస్తాం అంటే మానసికంగా ఆ పనిని కొన్ని వందల సార్లు వీళ్ళు చేసేసారు, ఫిజికల్గా చేయలే. అదే కొంతమంది చేస్తూ ఉంటారు, నవ్వుతూ పక్క వాళ్ళతో మాట్లాడతారు, అసలు అలిసిపోరు. ఈ మొదటి వాళ్ళు చేసింది ఏమిటి అంటే అకర్మలో కర్మ చేసి అలిసిపోయారు. రెండో వాళ్ళు చేసింది కర్మలో అకర్మగా కర్మని చేశారు, అందువల్ల అలసట లేదు. ఎప్పుడైతే నేను పని చేస్తున్నాను అని శారీరకంగా చేయడంతో పాటు మానసికంగా అందులో ఉండి, అసలు ఎందుకు వస్తుంది ఈ భావన?
ఈ పని సక్సెస్ అవుతుందా లేదా అని అనుకుంటే వస్తుంది. ఇది సరిగ్గా చేస్తానా లేదా అనుకుంటే వస్తుంది. పిల్లలకి పరీక్ష ముందు జ్వరం ఎందుకు వస్తుందంటే పరీక్షల్లో అనుకున్నన్ని మార్కులు వస్తాయా లేదా, అన్ని మార్కులు వచ్చేట్టు పరీక్ష రాస్తానా లేదా అని ముందు రోజు ఆలోచించటం వల్ల. అసలు ఆలోచన ఎందుకు? రాసేయి, అయిపోతుంది. ఎంత వస్తే అంత వస్తాయి. నువ్వు ఆలోచించినందువల్ల మార్కులు పెరగడం కానీ తరగడం కానీ జరగదు కదా. అదొక్క తెలివి ఆలోచించు. పరీక్షకి వెళ్ళబోయే ముందు పిల్లలకి సాధారణంగా చెప్పేది అదే. మీరు రేపు పరీక్ష ఎట్లా రాస్తామని టెన్షన్ పడకండి, రాసేయండి అంతే. అలాగే ఏదన్నా పెద్ద పని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాజెక్ట్ వర్క్ టేకప్ చేస్తారు, 10 మందితో కలిపి చేయాలి, టీమ్ లీడర్లు ఉంటారు, వీళ్ళందరికీ నెత్తి మీద ప్రెషర్ పడిపోతూ ఉంటుంది. ఇది సక్సెస్ అవుతామా లేదా, మా టార్గెట్ని రీచ్ అవుతామా లేదా ఆలోచిస్తే అలసిపోయి పని ఇంకా చెడగొడతావు. కానీ మానసికంగా అలసిపోవడం వల్ల పని జరుగుతుందా? జరగదు కదా. అందువల్ల అలవోకగా, ఆషామాషిగా, ఆట ఆడుకుంటున్నట్టుగా, సరదాగా, క్యాజువల్గా చెయ్యండి. పని మానద్దు. ఇన్ని రకాలుగా చెప్పిన దాంట్లోనూ సిన్సియారిటీ, త్రికరణ శుద్ధి ఉండాలి. పుట్ యు ఆల్ యువర్ ఎఫర్ట్స్, బట్ డోంట్ బాదర్ అబౌట్ ద రిజల్ట్. టెన్షన్ ఎప్పుడు వస్తుంది? రిజల్ట్ గురించి ఆలోచించినప్పుడు. అసలు రిజల్ట్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడడానికి కారణం ఏమిటి? నా క్యాపబిలిటీస్ కన్నా మించిన పని చేస్తాను అనుకోవడం. జస్ట్ ఎస్టిమేట్ యువర్ క్యాపబిలిటీస్. ఆ క్యాపబిలిటీస్ని ఎప్పుడైతే నేను ఇంత చేయగలను అని అనుకున్నాక అంతవరకే చేయండి. అంతవరకే చేయగలను నిశ్చయం చేసుకున్నాక దానికి సరిపోయేటంతటి పనినే మనం పెట్టుకుంటే ఉండదు. దీనికి మంచి ఉదాహరణ, ఒక బెలూన్ ఉంది, అందులో ఎంత గాలి పడుతుందో అంతే కొట్టాలి. నేను ఎంత చేయగలనో అంతే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ, కొంచెంగా గాలి ఎక్కువైనా ఏమవుతుంది? బెలూన్ బర్స్ట్ అవుతుంది. మనం కూడా అనుకున్న మన శక్తి సామర్థ్యాలని మించి అనుకుంటే అది ఒత్తిడి అవుతుంది. ఆ ఒత్తిడి అక్కడ బెలూన్ గనక పగిలింది, మనకేమవుతుంది? సెరెబ్రల్ థ్రోంబోసిస్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఇవేవి రావడానికి వీల్లేని ఆరోగ్య స్థితి ఉందనుకోండి, హార్ట్ అటాక్, ఇవి వస్తాయి. ఇవేవి రాకుండా ఉండాలి అంటే కర్మలో అకర్మని చూడాలి. మన సామర్థ్యాన్ని తెలుసుకుని దానికి తగినటువంటి టార్గెట్స్ పెట్టుకోవాలి. ఇది కృష్ణుడు ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి చెప్పింది ఇవాళ మనకి పనికొస్తుందా లేదా ఆలోచించండి. ఇది ఆలోచించుకుని ఇది శాశ్వతం, అన్ని కాలాలకి వర్తించేది. పరీక్షకి వెళ్ళే విద్యార్థి దగ్గర నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా, టీం లీడర్ దాకా, ఇంటి పెద్ద దాకా, ఒక ఇన్స్టిట్యూట్కి అధినేత దాకా, ఒక దేశ అధినేత దాకా అందరికీ వర్తించేటటువంటిది కర్మ, అకర్మ, వికర్మ. అందులో ఇది కూడా ఉంది. ఇంకా ఇవాళ మనకి టార్గెట్ అయిపోతుంది గనక దాని గురించి ఇక్కడ చెప్పుకుంటే ప్రెషర్ బిల్డప్ అవుతుంది. లెట్స్ నాట్ బిల్డప్ ప్రెషర్. అందువల్ల సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.